మనము ఈరోజు 15వ అధ్యాయంకి వచ్చాము. అయితే ఒక్కసారి ఈ 3 విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందామని నేను ఆశపడతా ఉన్నాను. మనము చదవడమే కాకుండా, వినడమే కాకుండా, దిన జీవితంలో మనము అప్లై చేసుకుంటూ ప్రకటన గ్రంథంలో ఉన్న అన్ని విధాలుగా వ్రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటూ ఇదివరకు మనము 7 సంఘాలు గురించి చూసాము. అలాగే 7 ముద్రల గురించి, 7 బూరల గురించి. ఈ విధంగా ఈ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటి శ్రమలు, మహాశ్రమల కాలంలో జరిగేటటువంటి ఈ ఉగ్రత, దేవుని యొక్క జడ్జిమెంట్ ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి 7 ముద్రలు, 7 బూరలు ఈ దినము మనము ఈ 7 పాత్రల చేత కుమ్మరింపబడేటటువంటి ఆ యొక్క ఉగ్రత పాత్రల గురించి మనము చదవబోతా ఉంటున్నాం. 15వ అధ్యాయము. అయితే 15వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. నేను కూడా అనేక మార్లు చదివాను. 15వ అధ్యాయముని మనం ఒకసారి చదివినప్పుడు, ఈ 15వ అధ్యాయములో ఒక 2 భాగాలుగా ఇక్కడ మనము 3 భాగాల్ని మనము చూస్తా ఉంటున్నాం. కడవరి తెగుళ్ళ తీర్పు, దేవుని యొక్క దాసుడగు మోషే కీర్తనయు, అలాగే యేసు ప్రభువుల వారి గొర్రెపిల్ల కీర్తనయు గురించి, అలాగే దేవునిని ఘనపరుస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ, ప్రభువా, దేవా, సర్వాధికారి, మీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను, సత్యములనయ్యున్నవి అని ఇక్కడ పరలోకములో ఉన్నటువంటి ఆ సీనరీని మనము ఆ సీన్‌ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. పరలోకంలో జరిగేటటువంటివి యోహాను భక్తుడు, అపోస్తలుడు, ఆహ్, ఆయన ఆ యొక్క దర్శనములో ఆయన చూస్తూ పరలోకంలో జరిగే విషయాల్ని ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇంకా ఒక విధానంలో చెప్పాలి మనం చూసుకుంటే 16వ అధ్యాయములో జరిగేటటువంటి 7 తెగుళ్ళు, 16వ అధ్యాయంలో వ్రాసి ఉంచినటువంటి 7 తెగుళ్ళ గురించి ఈ 15వ అధ్యాయము ఒక ప్రివ్యూ లాగా కూడా మనము చూడవచ్చు. 15వ అధ్యాయంలో ఆహ్, హ్మ్, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతది అనేది. అయితే ఈ 15వ అధ్యాయంలో మనము మొదటి కొన్ని భాగాలు చూస్తే, ఇది కడవరి తీర్పు, కడవరి తెగుళ్ళ తీర్పు. ఇంకా ఇది తీర్పు యొక్క తుది తీర్పు ఏ విధంగా ఉంటది అని, ఇట్ ఈస్ అ సీన్ ఆఫ్ ఫైనల్ జడ్జిమెంట్ అండ్ ఇట్ ఈస్ అ సీన్ ఆఫ్ ఫుల్ జడ్జిమెంట్. ఇది పూర్తి తీర్పు యొక్క దృశ్యాన్ని 15వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలను మనము చూసి గమనిస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ మోషే కీర్తన, గొర్రెపిల్ల యేసు ప్రభువుల వారి కీర్తన గురించి కూడా ప్రస్తావించబడి ఉంటుంది. అంటే పరలోకంలో ఆ సీన్‌ని మనం ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే చాలా ఆనందోత్సాహాల వాతావరణము, తర్వాత చాలా ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆహ్, తర్వాత యేసు ప్రభువుల వారు చేసిన వారి గురించిన పనులను గురించి పాటలు పాడడము, అలాగే ఆయన మార్గాల గురించి పాటలు పాడడము, ఆయన అద్భుతాల గురించి ఆరాధన చేయడము. ఈ విధంగా ఆరాధనతో కూడినటువంటి అట్మాస్ఫియర్‌ని ఈ అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు చూస్తా ఉంటున్నాడు. సో, దే సింగ్ ఆఫ్ హిస్ వర్క్స్, దే సింగ్ ఆఫ్ హిస్ వేస్ అండ్ దే సింగ్ ఆఫ్ హిస్ వండర్స్ అని కూడా మనము చూస్తా ఉంటున్నాం. ఇక్కడ ఎందుకు 2 కీర్తనలను ప్రస్తావించినాయి అని మనం గమనిస్తే, మోషే అక్కడ దేవుని దాసుడగు మోషే కీర్తన, మరియు యేసు ప్రభువుల వారి యొక్క కీర్తన. మోషే కీర్తన మనకు పాత నిబంధన గ్రంథంలో 2, 3 చోట్ల కనపడతది. నిర్గమాకాండము 15వ అధ్యాయంలోను, 34వ అధ్యాయంలోను, అలాగే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో. ఆ దినాలలో ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి ఆహ్, విమోచింపబడి బయటికి వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటి అడ్డంకు ఏమొస్తది అని చూస్తే, మనము ఆ యొక్క
హ్మ్. ఎర్ర సముద్రము. ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఆ ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలో ఎంటర్ అవ్వడము, వారు చనిపోవడము, ఈ ఇదంతా కూడా ఒక గొప్ప మిరకిల్‌ని ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు గమనించి, వారు అనుభవించినటువంటి దేవాది దేవుని యొక్క ఔన్నత్యాన్ని, వారు ఏ విధంగా అయితే ఆయన మిరకిల్స్‌ని వారు వాళ్ళ జీవితాల్లో అనుభవించారో, అందును గురించి మోషే తర్వాత వారి యొక్క సిస్టరు వారందరూ కూడా పాటలు పాడడము, అక్కడ నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటున్నాం. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఎందుకు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే యేసు ప్రభువుల వారి కీర్తన అని మనం చూస్తే, మోషే మనకు ధర్మశాస్త్రానికి గుర్తుగాను, అలాగే యేసు ప్రభువుల వారు ప్రేమకు గుర్తుగాను మనకు ఇచ్చినటువంటి గాస్పెల్. మోషే అంటే పాత నిబంధన కాలంలో మనకు ఒకసారి గమనిస్తే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెయింట్స్ అని కూడా మనం చూడొచ్చు. దేవుని బిడ్డలు 3 ఆహ్, ఆహ్, 3 ఆహ్, ఉన్నటువంటి అంటే 3 కాలమానాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని మనం ఒకసారి గమనిస్తే, ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ వారందరూ కూడా లా కింద ఉంటారు. అలాగే న్యూ టెస్టమెంట్ సెయింట్స్ మీరు, నేను మనమందరము కూడా న్యూ టెస్టమెంట్ సెయింట్స్. ఈ ఆధునిక క్రైస్తవ ఆహ్, ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా ఉంటున్నాము. అలాగే ట్రిబ్యులేషన్‌లో నుంచి వచ్చే వారిని ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటారు. యేసు ప్రభుల వారు యొక్క సువార్త అక్కడ వినిపింపబడదు. కానీ ఇటర్నల్ గాస్పెల్ అని మనము లాస్ట్ వీక్స్‌లో కూడా మనము గమనించాం కదా! నేర్చుకున్నాము. ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటే సంఘము ఎత్తబడిన తరువాత ఈ మహాశ్రమల కాలములో ఆహ్, ఏ విధంగా అయితే దేవదూతల పరిచర్య, ఎవర్‌లాస్టింగ్ గాస్పెల్, ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ గాస్పెల్ వారికి కఠినపూరితముగా అంటే ఇంకా చాలా చాలా కఠినంగా వారికి చెప్పేటటువంటి సువార్త. అంటే వారు క్రీస్తు రక్త ప్రోక్షణ అని కాకుండా వారు ఆ యొక్క 666 నంబర్ తీసుకోకుండా ఎవరైతే దేవుని వైపు నిలబడతారో వారు ట్రిబ్యులేషన్ సెయింట్స్‌గా బయటికి రావడము మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా పరలోకంలో జరిగే ఈ యొక్క ఆహ్, ఆరాధన సమయము, ప్రైజ్ అండ్ వర్షిప్ సమయంని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. వారు వర్క్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పనులను బట్టి, దేవుని యొక్క మార్గాలను బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి వారు ఆరాధన చేయడము, స్తుతించడము ఇది మనము గమనిస్తా ఉంటున్నాం. 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు. హ్మ్. ఒకసారి ఇది ఎందుకు ఇంత పరలోకంలో ఉల్లాసంగా ఉండడము, తర్వాత 16వ అధ్యాయంలో ఆ తెగుళ్ళు ఆహ్, రావడము మనుషుల మీద అని మనం గమనించినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క హృదయాన్ని మనం గమనిస్తే ఎంతో ఓపిక పట్టిన అటువంటి ఆయన యొక్క సహనము, ఆయన యొక్క ఓపికను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ దేవుని బిడ్డలు వారు ఆరాధిస్తుంటున్నారు. ఆయనకు ఆపాదిస్తా ఉంటున్నారు. దాని తర్వాత మనము 4 లివింగ్ క్రీచర్స్ ఆ 4 జీవులు ఈ 4 లివింగ్ క్రీచర్స్ మనకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో కూడా మనము చదువుకున్నాం. ఈ 4 లివింగ్ క్రీచర్స్ 4 డిఫరెంట్ ఏరియాస్‌ని ఆహ్, క్రీచర్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి ఆ 4 లివింగ్ క్రీచర్స్ ఈ 15వ అధ్యాయము 7వ వచనంలో వారు వస్తారు. వారేం చేస్తారంటే ఆ యొక్క ఉగ్రత పాత్రలను, ఆ యొక్క పాత్రలను తీసుకొని ఈ దేవదూతలకు ఇవ్వడము జరుగుతది. కాబట్టి ఆ సీన్ మనం చూస్తే ఆ యొక్క సైట్ లేదా సీన్ చాలా సౌండ్స్ తర్వాత అంటే గంభీరంగా చూస్తూ ఉన్నట్లుగా అపోస్తలుడైన భక్తుడు ఇక్కడ మనకు 15వ అధ్యాయంలో వ్రాస్తూ వచ్చారు. దేవుని యొక్క మహిమ ఆహ్, గురించినటువంటి పాటలు, ఆరాధన గురించి ఇక్కడ కొన్ని వచనాలలో వ్రాసారు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనవి, సత్యములనై ఉన్నవి అని ఇక్కడ ఆయన ఎంత న్యాయవంతుడు. అవర్ గాడ్ ఈజ్ లవ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ గాడ్ ఈజ్ జస్ట్. ఆయన న్యాయవంతుడు అన్నటువంటి ఈ 2 అధ్యాయాలలో మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం.
కాబట్టి 8వ వచనం చూసినప్పుడు, అంతటా దేవుని మహిమ నుండియు, ఆయన శక్తి నుండియు వచ్చిన పొగతో, అంటే ఆ పొగ అంటే అక్కడ మహిమతో కూడినటువంటి ఆ మహిమను మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఆ ఆలయము పొగతో నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు యగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజేయలేకపోయెను అని. అంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఈ 7 తెగుళ్ళు. ఇంకా ఇవి చివరి తెగుళ్ళు మానవుని యొక్క మానవ జాతి మీద అయితేనేమి, లేదా దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి మీద, ఈ యొక్క ఈ యూనివర్స్ మీద దేవుడు చివరిగా ఆహ్, చూపించేటటువంటి ఆ యొక్క ఉగ్రత. ఇది 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 8 వచనాలను మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి 15వ అధ్యాయము మనం చూస్తే ఇది ప్రివ్యూ అంతా కూడా గ్రేస్ ఎక్కువ కనపడతది. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ఆహ్, వాత్సల్యత, వాటన్నిటిని బట్టి పరలోకంలో దేవుని యొక్క ఆలయంలో కొనియాడబడడము జరుగుతది. అయితే 16వ అధ్యాయము నెక్స్ట్ 21 చాప్టర్స్‌ని మనము చదువుకోబోయేది ఏంటంటే, అది రియాలిటీ. అది 15థ్ చాప్టర్ ఒక ప్రివ్యూ లాగా చూస్తే, 16థ్ చాప్టర్‌ని మనము రియాలిటీ లాగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ 15వ అధ్యాయాన్ని మనము ఈ విధంగా అర్థం చేసుకున్నాము. 10 నిమిషాలు పట్టింది. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి 16వ అధ్యాయంలో కూడా నేను కొంత కొంత వాక్య భాగాన్ని కవర్ చేయాలని అనుకుంటా ఉంటున్నాను. అయితే ఈ 16వ అధ్యాయము 7 తెగుళ్ళ పాత్రలతో కూడినటువంటి ఆహ్, పాత్రల గురించినటువంటి వాక్య భాగము ఇక్కడ 21 వచనాలలో వ్రాయబడి ఉంది. మనమందరము చదువుకొని వచ్చి ఉంటాము అని అనుకుంటా ఉన్నాను. లేదంటే దయచేసి మనము ఏ రోజు కవర్ అయ్యే చాప్టర్ ఒకవేళ ముందు వెనకల కూడా మనము చదువుకొని రాగలిగితే ఇంకా కొంచెం క్లియర్‌గా మనకి అర్థమవుతది అని చెప్పి నేను మరొకసారి కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ 21 వచనాలను ఒక్కసారి గమనిస్తే ఇక్కడ 16వ అధ్యాయంలో కూడా ఆహ్, మనము 3 టాపిక్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 9 వచనాలు తుది తీర్పు యొక్క ప్రారంభము. తర్వాత 10-16 వచనాలను తుది తీర్పు యొక్క ముగింపుగాను, తర్వాత చివరి 4 వచనాలు బబులోను ఏ విధంగా కూలబడిపోవడము, ఆ హర్మగెద్దోను యుద్ధము అవన్నీ కూడా ఏ విధంగా కూలబడటము అనేది మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి తుది తీర్పు ఏ విధంగా ప్రారంభమవుతది, అది ఏ విధంగా ముగిస్తది అని మనము ఒకసారి గమనించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. తుది తీర్పు మొదట ఇక్కడ 4 తీర్పులుగా మనం చూడొచ్చు. ప్లేగ్స్ ఇన్ ద సిన్నర్, అంటే మనిషి ఎవరైతే ఆ 666 నంబర్ యేసుకొని ఉంటారో, వాళ్ళ మీద ఈ యొక్క తుది తీర్పు జరుగుతది. ఆ 666 నంబర్ యేసుకోకుండా ఎవరైతే ఆహ్, ఆహ్, వె విసర్జిస్తారో ఆ యొక్క 666 నంబర్‌ని, వారిని చంపబడ్డము, వారు హతసాక్షులుగా అవ్వడము, వారు దేవుని దగ్గరికి చేరడము, అక్కడ వారందరిని మనము ట్రిబులేషనల్ ఆహ్, పీరియడ్‌లో ఉండే సెయింట్స్‌గా మనము గుర్తిస్తాము. అలాగే సముద్రంలో తెగుళ్ళు, ఆహ్, వాగులు అంటే నదులలో తెగుళ్ళు, సూర్యునిలో కూడా సూర్యుని యొక్క వేడిమి ఏడంతలు వేడిమి అవుతది అని మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అదేవిధంగా ఆ తీర్పు ఏ విధంగా ముగుస్తది అని మనం చూస్తే, ఆ యొక్క క్రూర మృగము తెగులు బారిన పడడము, తర్వాత ఆ యొక్క లొకాలిటీ ఎక్కడ అది ఆహ్, మ జరుగుతది అని, తర్వాత వెలుగు చీకటిగా మారెను. ఇదే వెలుగు చీకటిగా ఎక్కడ మారింది అని మనం చూస్తే, ఐగుప్తీయుల మధ్యలో కూడా 10 తెగుళ్లలో కూడా వెలుగు చీకటిగా మారినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆ యుద్ధము ఏ విధంగా ప్లాన్ చేయబడింది. ఆ యుద్ధ సైనికులెవరు? వ్యతిరేకులెవరు? వారి యొక్క ప్రకటన అదంతా కూడా హెర్మగెద్దోను యుద్ధము అని మనం 16వ వచనంలో 15, 16 వచనములో మనము చూడబోతా ఉంటున్నాం. ఒక్కసారి ఈ 10 తెగుళ్ళను మనము గమనిస్తే, ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వచనాలలో ఒక్కొక్క తెగులు ఈ విధంగా వ్రాయబడి ఉంది.
రెండవ వచనంలో అది భూమి మీదను, మూడవ వచనంలో ఉన్నటువంటి రెండవ తెగులు సముద్రము మీదను, 4-7 వచనాల వరకు ఉన్నటువంటి ఆహ్, మూడవ తెగులు నదులు, స్ప్రింగ్స్ మీదను, అలాగే సూర్యుని మీదను, దాని తర్వాత ఐదవ తెగులు ఆహ్, థ్రోన్ ఆఫ్ బీస్ట్ మీదను, తర్వాత ఆహ్, ప 12-18 వచనాల వరకు మనము 16 వచనాల వరకు చూస్తే యూఫ్రటీసు నది మీద ఉన్నటువంటి పడినటువంటి తెగులును, అలాగే చివరిగా ఏడవ తెగులు ఆహ్, ఆకాశము మీద, గాలిలో ఆ తెగులును మనము చూడబోతా ఉంటున్నాం. కాబట్టి 7 తెగుళ్ళు. ఈ 7 తెగుళ్ళు ఒక్కసారి గమనిస్తే ఈ 7 మనము బూరలను చూసాం కదా! ఆ 7 బూరెలు ఆహ్, ఒక మోతాదులో ఉంటే, ఇప్పుడు 7 తెగుళ్ళు, 7 పాత్రలులో నుండి పడేటటువంటి ఆ యొక్క తెగులు. మరి ఒకసారి గమనించండి. ఈ తెగుళ్ళు లిటరల్‌గాను లేదా సింబాలిక్‌గాను మనము 2 విధాలుగా కూడా గమనించాలి. లిటరల్‌గా ఇక్కడ వ్రాయబడినట్లు భూమి మీదకి వచ్చేటటువంటి తెగుళ్ళు లిటరల్‌గా గూడా జరుగుతది. సింబాలిక్‌గా అంటే ఆ సింబాలిక్‌గా కూడా దేవుడు ఏ విధంగా జరగనిస్తాడు అనేది కూడా మనము ఇక్కడ ఆ రాజులు ఎవరెవరు పోగు చేయబడతారో అని లిటరల్‌గా మనకు తెలీదు కానీ, మనం సింబాలిక్‌గా మనము అర్థం చేసుకోవాలని చెప్పి నేనిక్కడ కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ 7 బూరలు ఊదినప్పుడు అక్కడ జరిగినటువంటి పార్షియల్ జడ్జ్‌మెంట్ అది, అది కొంత మటుకు మాత్రమే ఆ యొక్క ఉగ్రతను మనము చూస్తా చూస్తూ వచ్చాము. ఆ 7 ఆహ్, బూరలు ఊదినప్పుడు వచ్చినటువంటి జడ్జ్‌మెంట్ కేవలము పార్షియల్ జడ్జ్‌మెంట్ గాను, అయితే ఇప్పుడు 7 పాత్రల నుండి వచ్చేటటువంటి ఉగ్రత చాలా గంభీరంగా అంటే చాలా ఎక్కువ మోతాదులో కంప్లీట్ జడ్జ్‌మెంట్. ఇంక ఇదే ఫైనల్ జడ్జ్‌మెంట్. ఇప్పటికే హాల్ఫ్ ఆఫ్ ది క్రియేషన్ ఆహ్, నాశనం అయిపోయి ఉంటది. ఈ 7 ఆహ్, పాత్రల దగ్గరికి వచ్చే సమయానికి హాల్ఫ్ ఆఫ్ ది హ్మ్, క్రియేషన్ అది పాడైపోయి ఉంటది. నాశనం అయిపోయి ఉంటది. ఇక్కడ గమనిస్తే మనము ఈ 7 పాత్రల నుండి వచ్చే ఆ యొక్క తెగులును మొదటి పాత్ర అంటే ఈ ఈ ఒక్కొక్క తెగులుకు మధ్యలో ఎంత సమయం ఉంది అని వాక్య భాగంలో లేదు కానీ, మనం వాక్య భాగం చదువుకుంటూ గమనిస్తూ ఉంటే, మొదటి తెగులు భూమి మీద పడినది, ఐదో తెగులు ఆ యొక్క బీస్ట్ వాడి కింగ్‌డమ్ మీద ఆహ్, ఐదో తెగులు పడేంత వరకు మొదటి తెగులు యొక్క తీవ్రతని ఐదో తెగులు వరకు కూడా గమనించగలుగుతాము అని మనం వాక్య భాగములలో అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూస్తే తెగులుకు మరి ఒక తెగులుకు ఎక్కువ సమయము ఉండకపోవచ్చేమో అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 7 తెగుళ్ళు వన్ బై వన్ చాలా క్విక్‌గా పడిపోవడము. ఎందుకంటే మనము వాక్య భాగంలో చదువుకుంటాం కదా! దేవుని యొక్క కృప ఎంతో విస్తారంగా ఉంటది. అయితే ఆయన యొక్క కోపము కేవలము నిమిషము మాత్రమే అని. కాబట్టి అంత క్విక్‌గా ఏమైనా ఈ 7 తెగుళ్ళు కంప్లీట్ జడ్జిమెంట్‌ని మనము ఇక్కడ చూడగలుగుతున్నామని అర్థం చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ 7 తెగుళ్ళు ఒకసారి గమనిస్తే భూమి మీద, సముద్రం మీద, అలాగే నదుల మీదను అట్లనే ఒకసారి ఈ సీల్స్, ట్రంపెట్స్, బౌల్స్ ఈ 3 ఉగ్రత లోను మనము ఇదివరకు గమనిస్తూ నేర్చుకుంటూ వచ్చాం కదా! కాబట్టి ఆ యొక్క బూరలు ఊదినప్పుడు ఏమేమి జరిగిందో, ఇప్పుడు గమనిస్తే మనము 8వ అధ్యాయము, 9వ అధ్యాయములో జరిగిన ఆ యొక్క విపత్తులు 16వ అధ్యాయంలో ఉండే ఈ 21 వచనాలలో మనము చాలా క్లియర్‌గా గమనించొచ్చు. అయితే నేనిక్కడ ఈ ఇమేజెస్ పెట్టాను. ఇవి గూగుల్‌లో దొరికినవే. ఆహ్, హ్మ్. మనము పీపీటీ తీసుకుంటాం కాబట్టి ఎవరైనా చాలా డీటెయిల్డ్‌గా వెళ్ళాలి అంటే ప్రతి తెగులు లేదా ప్రతి బూర ఊదినప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా మనము ఇక్కడ వెళ్ళొచ్చు. ఆహ్, అలాగే మూడవ భాగముగా మనం చూస్తే బబులోను కూలబడటము. బాబిలోన్ ఈస్ ప్లండర్డ్ అంటే
ఆ యొక్క బబులోను పట్టణము కూలబడిపోవడము, ఎవరైతే ఈ యాంటీ క్రైస్ట్, ఈ సాతానుడు అందరినీ ఏ విధంగా అయితే ప్రోగు చేస్తా వస్తున్నాడో, వారి యొక్క పట్టణము అర్త్‌క్వేక్ ద్వారాను, తర్వాత యేసు ప్రభుల వారు ఆ హర్మగిద్దోను యుద్ధము దగ్గర వాటిని ఓడించడము, ఇవన్నీ కూడా మనము గమనిస్తా ఉంటున్నాం. ఎ సెంటెన్స్ ఈస్ రెండర్డ్, అలాగే ఎ సిస్టమ్ ఈస్ రూయిన్డ్, ఆల్ సిన్నర్స్ ఆర్ రివీల్డ్ అని నేను తెలుగులో అనువదించలేకపోయాను. అయితే ఇంకొక ఆహ్, ఇమేజ్‌లో మనము గమనిస్తే ఇక్కడ ప్రతి పాత్ర నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ఉగ్రత ఏ విధంగా బూర ఊదినప్పుడు ఈజిప్టు, తర్వాత అలాగే ఈజిప్టులో ఐగుప్తీయుల మధ్య జరిగినటువంటి ఆ యొక్క తెగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి అని కాంట్రాస్ట్ చేస్తూ నేను ఇది ఈ పీపీటీ స్లైడ్ నేను తయారు చేసుకున్నాను. సో, ఒకసారి ఆహ్, నిజంగా మనము సమయం ఉండి అన్నీ మనము చూస్తే మొదటిది సోర్స్ ఆన్ స్కిన్. అలాగే ఇక్కడ సిక్స్త్ ప్లేగులో ఐగుప్తీయుల మధ్య వారికి కురుపులు, పుండ్లు పుట్టడము, ఎక్సోడస్ నిర్గమాకాండము 9వ అధ్యాయంలో మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ విధంగా ఐగుప్తులో జరిగినటువంటి తెగుళ్ళు ఒక ప్రామాణికంగా చూస్తే, ఈ రెవల్యూషన్‌లో జరిగేటటువంటి ఈ చివరి కంప్లీట్ జడ్జిమెంటు చాలా తీవ్రతతో కూడిన ఉంటది అని. ప్రతిదీ కూడా దేవుడు ఆల్రెడీ ఆహ్, ఆ ప్రివ్యూని చూపించడము, అలాగే ఆహ్, ప్రవచనాల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవ జాతికి ముందుగానే హెచ్చరికలు ఇవ్వడము, వార్నింగ్స్ ఇవ్వడము జరుగుతూ వచ్చింది. అయితే మనము మనము ఆ హెచ్చరికలను ఏ విధంగా మనం తీసుకుంటున్నాం? ఆ హెచ్చరికలను తీసుకొని మనము నిజంగా మన మనసులను మార్చుకొని, పరిశుద్ధతలోకి మనము పెరుగుతూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత క్రీస్తు స్వారూప్యములోనికి మనము వెళ్తూ ఉంటున్నామా? లేదా ఏదో థియరీగా మనము లేదా మతపరముగా సంఘానికి మీటింగ్స్‌కి వెళ్తూ టైం గడుపుతా ఉంటున్నామా? ఒకసారి గమనించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభుల వారు ప్రస్తావిస్తారు గదా! రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను అని యేసు ప్రభుల వారు స్వయంగా చెప్తా ఉంటున్నారు. ఆ యొక్క చీకటి ఈ రాజ్యములో అంటే ఈ యాంటీ క్రైస్ట్, ఈ సైతానుని వెంబడించేవారు ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయును, నిత్యత్వములోకి అక్కడ వాళ్ళు వెళ్ళడము జరుగుతుంది అని చెప్పి మనం గమనిస్తా ఉంటున్నాం. అలాగే ఇక్కడ 7 దూతల గురించి కూడా ప్రస్తావించబడి ఉంది. ఈ బూరలు 7 బూరలు, 7 దూతలు ఊదినప్పుడు జరిగింది. అలాగే 7 ఆహ్, పాత్రలు, ఈ 7గురు దూతలు ఆహ్, కుమ్మరించడము మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ 7 ఏంజెల్స్‌ని కూడా నేను ఈ స్లైడ్‌లో చాలా క్లియర్‌గా వర్సెస్‌తో కలిపి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. మనము పర్సనల్ బైబిల్ స్టడీలో ఏంటి, ఏ ఏ దూత ఎక్కడ, ఏంటి వర్సెస్ ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. అలాగే ఈ 7 సంఘాలకు 7 దూతలు. అది కూడా మనము గమనించాము, నేర్చుకున్నాము. ఆహ్, కాబట్టి అలాగే 14వ అధ్యాయంలో కూడా 7 దూతలు అని కూడా మనము నేర్చుకున్నాము. కాబట్టి ఎక్కడెక్కడ 7 దూతల గురించి వాక్య భాగంలో మనము నేర్చుకున్నామో ఈ రెవల్యూషన్ అన్నిట్లో అవన్నిటిని నేను ఒకచోట చేకూరుస్తే మనకు ఈజీగా ఉంటది. ఎప్పుడైనా క్రాస్ రెఫరెన్స్ చేసుకోనికి అని చెప్పి నేను ఇక్కడ ఈ 2 స్లైడ్స్‌లో పెట్టాను. దయచేసి చాలా ఆహ్, ఆహ్, ఏమంటారు ఆహ్, వీటిని మనము తీసుకొని ఇంకా డీప్ డైవ్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ ఈ పిక్చర్‌ని మనం ఒకసారి చూస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇక్కడ మనము కింద చూస్తే దేవుడు ఆయన నీతిమంతుడు. సైతాను ఏ విధంగా పాపాన్ని మానవ జాతిలోనికి తీసుకొని వచ్చిందో అలాగా
ఈ లోకములో ఏ విధంగా అయితే పాపము ప్రవేశించిందో, ఆ లోకము తీర్పు తీర్చబడుతుంది. అలాగే డెస్ట్రాయ్ చేయబడుతుంది. అట్లనే మనము వన్ వరల్డ్ అని చూస్తా ఉంటున్నాం గదా! వన్ వరల్డ్, వన్ సిస్టమ్. ఒకే ఒక గవర్నమెంట్ సిస్టమ్, వన్ కరెన్సీ కూడా రాబోతా ఉంది. అయితే దేవుడు తన మానవ జాతిలో ఉండే తను కొంతమందిని ఏర్పరచుకొని ఇశ్రాయేలీయుల జనాంగముగా 12 గోత్రాల నుండి ఏర్పరచుకొని ఏ విధంగా అయితే వచ్చారో, అలాగే 12 డిసైపుల్స్‌ని తర్వాత అలాగే నిన్ను, నన్ను మనల్నందరిని కూడా యేసు ప్రభుల వారు తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మనకు రక్షణను అనుగ్రహించారు. ఏ విధంగా అయితే స్టార్ట్ అయింది దేవుని యొక్క క్రియేషను, అది ఏ విధంగా ఎండ్ అవుతుంది అని మనము ఈ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా చూస్తా ఉంటున్నాం. ఇక్కడే 16వ అధ్యాయము 15వ వచనం, తెలుగులో అయితే 15వ వచనం ఉంటది. హర్మగిద్దోను యుద్ధము. ఆ యొక్క భాష హెబ్రీ భాషలో దాన్ని హర్మగెద్దోను అని అంటారు. కాబట్టి యేసు ప్రభుల వారు మన యొక్క పాపాన్ని తన యొక్క శరీరము మీద తను తీసుకొని, తన జీవితంలో తన వైపు తీసుకొని, నిన్ను నన్ను రక్షించేందుకు, ఈ ఉగ్రత నుండి తప్పించేందుకు యేసు ప్రభుల వారు శిలువ మ్రాను మీద పలికిన ఒక మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమగును, సమాప్తమైపోయినది అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో, ఈ 7 పాత్రలను కుమ్మరిస్తూ దేవుడు చెరిగించేటటువంటి న్యాయ తీర్పు మానవ జాతి మీద, దేవుడు సృష్టించినటువంటి సృష్టి మీద చివరిది అని ఇక్కడ మనము గమనిస్తా ఉంటున్నాం. అయితే కొన్ని ఈ హర్మగెద్దోను అనే విషయానికొచ్చినప్పుడు ఆ యొక్క ఏంటది? అది ఏంటంటే మెగిద్దోను అని తెలుగులో ఉంటది. మెగిద్దోను అనే ఒక వాగు అక్కడ, ఆ వాగు దగ్గర ఇప్పుడు కూడా కనీసము హర్మగెద్దోను అనే ప్రదేశంలో హిస్టరీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ యొక్క పట్టణము కనీసము 15 సార్లు ఇప్పటికి 15 టైమ్స్ అక్కడ యుద్ధము జరగడము, అది నాశనం అయిపోవడము, మళ్ళీ రీబిల్డ్ చేయడము, ఆ విధంగా జరిగింది అని కూడా హిస్టరీ చెప్తది. 15 టైమ్స్ ఆ మెగిద్దోను అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది. మనం ఒకసారి గమనిస్తే అక్కడ 4 హైవేలు ఆ మెగిద్దోను దగ్గర కలుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ 4 హైవేలు కలిసేటటువంటి ఈ వర్తక వాణిజ్యానికి, వ్యాపారానికి అది హబ్‌గాను, ఆ యొక్క మిడిల్ ఈస్ట్‌లో జరిగేటటువంటి బిజినెస్ అన్నిటికి కూడా అక్కడ అది కేంద్రీకృతముగాను, హబ్‌గాను ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా. ఆహ్, అందుకే 15 సార్లు ఇప్పటికే చాలా సార్లు అక్కడ యుద్ధాలు జరగడము, ఆ యొక్క పట్టణము రీబిల్డ్ చేయడము జరుగుతది. అది ఎక్కడ మెగిద్దోను ఎక్కడ ఉంది అంటే పాత నిబంధన గ్రంథంలో జెజ్రియేలు, యెజ్రెయేలు అని కూడా మనం చదువుకుంటూ ఉంటాం గదా! ఆ యెజ్రెయేలు అనే ఆ వ్యాలీ దగ్గర కూడా మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. అదేంటంటే చాలా హర్మెగెద్దోను అంటే చాలా భయంకరమైన ప్రదేశము అని అంటారు. ఫైనాన్షియల్ అర్మగెద్దోనుగా గూడా చూస్తారు. ఏంటంటే అన్నీ కూడా ఈ వాణిజ్యాలను గురించినటువంటి వాటన్నిటిని బట్టి అక్కడ యుద్ధాలు బాగా జరుగుతాయి అని చెప్పి హిస్టరీలో మనము చదువుకుంటున్నాం. అలాగే స్పిరిచువల్‌గా కూడా ఈ సాతానుడు అది ఇశ్రాయేలీయుల మధ్యములో ఉండడము, ఆ సాతానుడు దాని మీద కన్నేసి ఎప్పుడూ అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఎందుకంటే రేపు వాడు అక్కడ చంపబడ్డము, ఓడిపోవడము, తర్వాత వాడికి ఓటమి పాలు అక్కడ చెవి చూస్తాడు. అందుకని ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కరెంట్‌గా ఇప్పుడు చూస్తే ఆ ప్రదేశం ఎట్లా ఉంది అంటే ఎంతో చాలా గ్రీనరీగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే రేపు ఆహ్, పలు దేశాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా తూర్పు దేశం నుండి ఆ యొక్క వాళ్ళందరూ రాజులు రావడము, ఇక్కడ ఈ వ్యాలీలో యుద్ధము జరగడము మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఆ జజ్రియేలు అనే వ్యాలీ దగ్గర అర్మగెద్దోను అన్న చోట. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో చూస్తే 38, 39 అధ్యాయాలలో చూస్తే అది అక్కడ కూడా కొన్ని దేశాలు
రాజులు కొంతమంది వచ్చి అక్కడ పోగయ్యి ఇదివరకు మనం చూసాము. 11 కింగ్డమ్స్ అంటే వాటిలో సాతానుడు గూడా వాళ్ళతో కలిసి 10 కింగ్డమ్స్‌కి ఒక ఒక కింగ్ యాడ్ అవ్వడము, వాడు రూల్ చేయడము, దాంట్లో నుంచి ముగ్గురు రాజులను తీసివేయడము, చివరికి వారు 7 మంది ఉండడము, G7, G8 వీటన్నిటిని గూడా మనము ప్రకటన గ్రంథములో మిగిలిన ముందు చాప్టర్స్‌లో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ ఎహెజ్కేలు అధ్యాయంలో రాసినటువంటి 38 అధ్యాయంలో రాసినటువంటి అది అక్కడ గూడా ప్రస్తావించబడతది. ఇదే యుద్ధం గురించి. అయితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఉండేటటువంటిది ఇంకా ఇది ఎండ్ ఆఫ్ ట్రిబ్యులేషన్స్. ఇది మహాశ్రమల కాలంలో చివరి యుద్ధము. యూఫ్రటీసు నది ఎండిపోవడం జరుగుతది. ఆ యూఫ్రటీసు నది ఎండిపోవడం వల్ల తూర్పు నుండి ఈ రష్యా, తర్వాత ఈస్టర్న్ యూరప్ వాళ్ళు, టర్కీ, సిరియా ఈ దేశాల ప్రజలు, ఈవెన్ ఒకవేళ చైనా, మేబీ ఇండియా కూడా కలవచ్చేమో అని కూడా అంటారు. ఈ ఈస్ట్ సైడ్ నుంచి అందరూ రాజులు ప్రోగు చేయబడి ఆహ్, ఇక్కడ ఒకసారి చూస్తే యెహెజ్కేలులో వారు వెస్ట్ సైడ్ నుంచి వచ్చే రాజులు, 16వ అధ్యాయంలో ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే రాజులు, అన్నీ కూడా అన్ని వైపుల నుండి అందరూ రాజులు వస్తారు అని మనము యిర్మీయా గ్రంథంలో గూడా మనము జెకర్యా గ్రంథంలో గూడా మనం గమనిస్తాము. ఆ వచనాలను నేను చూపించకముందు ఇక్కడ ఒకసారి చూస్తే ఆ జెజ్రియేలు వ్యాలీ అక్కడే మెగిద్దో అనే అటువంటి అక్కడ ఒక కొండ ఉండడము, అక్కడ జరగబోయేటటువంటి ఆహ్, ఈ యుద్ధమును గురించి జెకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా మనము చదువుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. మీ యందు దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పున తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు తట్టున వరకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకునకు, సగము కొండ దక్షిణపు తట్టునకు ఇక్కడ అది చిలిగిపోవడము, చీనిపోవడము అనేటటువంటి ఈ మహా విపత్తు ఆ యొక్క చివరి దినాలలో జరగబోతుంది అని దేవుడు మనకు ప్రవచనము ద్వారా ఇక్కడ వ్రాసి ఉంచారు. అలాగే పట్టణము ఎత్తుగా కనపడును. జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు అని అక్కడ ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన గురించి అంటే ఈ యుద్ధము తర్వాత ఇమ్మీడియేట్‌గా లార్డ్ జీసస్ కింగ్డమ్ వెయ్యేండ్ల పరిపాలన మనకు స్టార్ట్ అవుతది. కాబట్టి ఈ యెహెజ్కేలు 38వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలోను ఉన్నటువంటి కాంట్రాస్ట్ డిఫరెన్సెస్ ఇక్కడ మనము గమనిస్తా ఉంటున్నాం. యెహెజ్కేలు 38వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనములలో, అలాగే 16వ అధ్యాయము ప్రకటన గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత ఎంత గంభీరంగా, ఎంత భయంకరమైన తీవ్రతతో కూడి ఉంటది అని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. అయినప్పటికీ ఇక్కడ మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో 2 చోట్ల వారు మారు మనస్సు పొందనొల్లక ఉన్నారు. వారు మారు మనస్సు పొందినవారు కారు. మనం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో గూడా గమనించాం గదా! వారు మారు మనస్సు పొందినవారు కారు. అంటే ఇంత భయంకరంగా జరుగుతా ఉంటే, వారు మారు మనస్సు పొందకుండా ఇంకా 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటది గదా! వారు దేవునిని ఆహ్, వారు దేవునిని కర్స్ చేసినట్లుగా గూడా మనము ఇక్కడ వాక్య భాగంలో గమనిస్తా వచ్చినాం. దేవుని వారు మనసు మార్చుకోకుండా తిరిగి దేవుణ్ణే తిట్టడము, దూషించడము ఆ దినాలలో ఆ ప్రజలు ఆ విధంగా చేస్తారు అని మనము ఈ ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఒక్కసారి అదే మనము ప్రాక్టికల్‌గా అప్లికేషన్‌గా చూసుకుంటే, మనకు కెనడాలో, బ్రిటిష్ కొలంబియాలో లైఫ్ ల్యాబ్స్ అని ఉంటది. ఆ లైఫ్ ల్యాబ్స్‌కెళ్తే అక్కడ మన బ్లడ్ తీసుకొని, మన బ్లడ్ టెస్ట్ చేస్తారు. మనలో షుగర్ ఎట్లా ఉంది? బీపీ ఎలాగుంది? ఇంకా ఏమైనా రోగాలున్నాయా అని. ఆ రోగాలను ఉన్నాయా అని వాళ్ళు ఏదైనా ఒకవేళ చెప్తే ఈ మధ్య కాలం ఈ 2, 3 రోజుల కిందట మనకు సాల్మన్ బ్రదర్ గూడా మా దగ్గరకొచ్చాడు. బ్రదర్ గూడా చాలా ఎడ్యుకేట్ చేశాడు నన్ను. అట్లా ఒకసారి గమనిస్తే ఆహ్,
మనము ఎప్పటికప్పుడు 3 మంత్స్‌కొకసారి బ్లడ్ టెస్ట్ చేపించుకొని మన యొక్క మన బాడీలో ఏ రోగాలు ఉన్నాయి అని మనము మానిటర్ చేసుకుంటూ, ఏ విధంగా అయితే మనము ఎంత మోతాదులో భోంచేయాలి, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలి, మన ఆరోగ్యం ఎలాగ కాపాడుకోవాలి అని మన శరీరం గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఆత్మీయతను గురించిన జాగ్రత్త, ఆ రిపెంటెన్స్ అనేది మనము మారు మనస్సు పొందాలి. దేవుని దగ్గరికెళ్ళి క్షమాపణ కోరుకొని మనము ప్రతి దినము కూడా దేవా నేను మిమ్మల్ని ఇంకా నొప్పిస్తూ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలను బట్టి అయ్యా మరి మీరు నన్ను క్షమించి మీరు నన్ను హక్కున చేర్చుకొని నన్ను తండ్రి ఈ యొక్క ఉగ్రత పాలు కాకుండా, అయ్యా! మరి ఎత్తబడే సంఘములో మీరు నన్ను ఉంచండి అని చెప్పి మనము కోరుకుంటూ, ఆ విధంగా మనం పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఒకవేళ అలాగా జరగకపోతే, అలాగ చేయకపోతే ఈవెన్ నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఒక్కొక్కసారి ఈ బాబిలోన్‌లో కూడా మనము కొంతమంది ఏమన్నా వస్తారేమో, అంటే నిలబడిపోతారేమో. అంటే ఎత్తబడకుండా విడిపోయి పడిపోతారేమో. ఆ విధంగా మనము ఒకసారి గమనించాలి. కాబట్టి ఈ సేటన్ గాడు ఏం చేస్తాడంటే, మనల్ని క్షమాపణ కోరుకోకుండా చేస్తాడు. మనము వేరే వాళ్ళను క్షమించకుండా మనలో కఠిన హృదయాన్ని అలాగే పెడతాడు. అట్లా ఆ ట్రాప్‌లో సాతానుడు మనల్ని ఈ క్షమాపణ అనేటటువంటి, అంటే దేవుడు మన హృదయాన్ని ఎంత సాఫ్టన్ చేస్తాడో, సాతానుడు ఈ మన యొక్క హృదయాన్ని అంత కఠినపరుస్తూ, ఈ రిపెంటెన్స్ అనే ఆ యాటిట్యూడ్ నుంచి మనము కంటిన్యూయస్ రిపెంటెన్స్ యాటిట్యూడ్‌లో ఉండాలని జెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ కంటిన్యూయస్ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ ఎప్పుడు కూడా మనల్ని మనము జడ్జి చేసుకోవాలి. మనమేదో ఇతరులను జడ్జి చేసేదానికి మనల్ని దేవుడు పెట్టలేదు. ప్రభువుల వారు చెప్తారు కదా! నిన్ను నీవే తీర్పు తీర్చుకోమని. మనలో ఎంత మలినం ఉంది, మనలో ఇంకా క్షమింపబడని పాపం ఏమైనా ఉంటే, వాటిని మనము దేవుని దగ్గరికెళ్ళి లేదా మనుషుల దగ్గరికెళ్ళి సారీ చెప్తూ, మనము ఆ విధంగా మనము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. నేను ఇంకొక అప్లికేషన్ పాయింట్‌ని ఇక్కడ మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ దయచేసి గమనించండి. ప్రతి దినము మన ఇంట్లో మనము ఆ చెత్తను ఏం చేస్తామంటే డస్ట్‌బిన్‌లో ఏస్తాం. వారానికి ఒకసారి శుక్రవారమో, బుధవారమో ఆ రొటీన్ టైమ్‌ని బట్టి మన చెత్తను తీసుకెళ్ళి ఆ యొక్క పెద్ద చెత్త కుండీలో, ఆ కమ్యూనిటీ చెత్త కుండీలో వేస్తాం. ఆ చెత్తంతా కూడా ఎవరు తీసుకెళ్తారు? ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఒకసారి గమనించండి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు లేదా ఎవరైతే ఆ చెత్త తీసుకెళ్తా ఉంటున్నారో, ఆ చెత్త దగ్గరికెళ్ళి లేదా ఆ చెత్త కుండీ దగ్గరికెళ్ళి మనము అక్కడే ఉండి ఆ వాసన పీల్చుకుంటూ లేదా అక్కడక్కడే ఉంటామా? మనం ఉండాలని ఇష్టపడం. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇష్టపడతాం. ఆ చెత్త భౌతికంగా మనము చూసేటటువంటి భౌతిక నేత్రాలతో చూసేటటువంటి ఆ చెత్తతో వచ్చే స్మెల్లే మనకు పడకపోతే, అంటే పడకుండా మనము అసహించుకొని దూరంగా ఏ విధంగా అయితే వెళ్ళిపోతా ఉన్నామో, ఆ చెత్తను ఒక్కసారి మన హృదయములో, మన జీవితములో ఉండే పాపానికి పోలుస్తే, యేసు ప్రభుల వారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ యేసు ప్రభుల వారు ఈ దినంలో ఆ చెత్తను వేసుకొని, ఎవరైతే ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తీసుకెళ్తారో, ఆ చెత్త తీసుకోకపోతే మన ఇంట్లోనే చెత్త పేరుకొని పోతే ఎంత భయంకరమైన స్మెల్ ఒస్తదో, మనం కూడా మన హృదయములో ఉండే ఆ పాపాన్ని మనము దేవుని దగ్గర ప్రత్యేకంగా క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో మనము కడుగొక్కుపోతే, దేవునికి ఆ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్‌ని మనము ఎక్సర్సైజ్ చేయకపోతే, కంటిన్యూయస్ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్‌ని మనము ఎక్సర్సైజ్ చేయకపోతే, క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి చాలా నిదానంగా వెళ్తామేమో గదా! కాబట్టి ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఇంకా ఆహ్, నేను కెనడాకి వచ్చి కెనడాలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మొదటి దినం నుండి చివరి వరకు బాగా గమనించిందేంటంటే 2 వర్డ్స్, థాంక్ యూ, అలాగే సారీ. ఈ 2 వర్డ్స్ చాలా ప్రతి ఒక్కరూ వాడతారు. ఎంతో
ఏమంటారు ఎంతో బాగా విరివిగా ఏమాత్రము రిజర్వేషన్ పెట్టుకోకుండా పెద్దోళ్ళని, చిన్నోళ్ళని, రిచ్ కాదు, పూర్ కాదు అందరూ కూడా థాంక్ యూ చెప్తారు, సారీ చెప్తారు, చాలా గ్రీట్ చేస్తారు. బోర్డర్ దగ్గర నుంచి కూడా మనం గమనిస్తే ఇవి 2 కూడా మనము బాగా గమనిస్తాం. అంటే మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది? మనం కూడా ఈ, ఈ సెక్యులర్ వర్డ్స్‌ని ఏ విధంగా అయితే మనము చూసుకుంటూ పోతా ఉంటున్నామో, నేర్చుకుంటూ పోతా ఉంటున్నామో, మన జీవితాలలో మనము ఆహ్, దినదినము అడుగడుగుకు మనము పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ, చివరిగా ఈ సీక్రెట్ ఆహ్, ఏమంటారు రాప్చర్ ఏ విధంగా జరుగుతది అని మనము చూస్తే ఆ యొక్క సంఘము ఎత్తబడే దినాలు రెప్పపాటులో వస్తాయి గదా! ప్రకటన గ్రంథము 16, 16లోనే ఉంది. నేను దొంగ వలే వచ్చుచున్నాను. చాలా దొంగ చెప్పి రాడు. దొంగ చాలా సీక్రెట్‌గా అంటే దొంగ వచ్చే యాటిట్యూడ్‌తో కాదు గానీ, దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ఎందుకంటే వాక్య భాగంలో ఎక్కడ పలానా దినము అని వ్రాయబడలేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో తెలియదు కాబట్టి, మనము మన యొక్క రక్షణను మనము భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించుకుంటూ పాపములో తిరిగి పడిపోయి దేవునికి దూరం అయిపోకుండా మనము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో ప్రభువా! దేవా! మీరు న్యాయవంతుడు, సర్వాధికారి, మీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. మీరు యుగయుగములకు రాజు. మీ యొక్క మార్గములు న్యాయములు, మీ యొక్క మార్గములు సత్యములు అని చెప్పి మనము దేవాది దేవుని యొక్క ఔన్నత్యాన్ని మన జీవితాల్లో గుర్తిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మన జీవితాలను మనము చక్కగా క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోనికి మనము వెళ్ళే విధంగా మనమందరము ఈ ప్రకటన గ్రంథం ఏ విధంగా అయితే ధ్యానిస్తూ ఉంటున్నామో, ధ్యానించే ప్రతి దినము ఆ యొక్క వాక్య భాగాన్ని మనము మన జీవితంలో అన్వయించుకుంటూ, ఈ రాకడకు మనము సిద్ధపడుతూ రాకడ ఎప్పుడు వచ్చినా కూడా క్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని ఏ క్షణము తీసుకెళ్తున్నా కూడా మనమందరము ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఈ సహవాసంలో మనల్నందరినీ చేకూర్చాడు. కాబట్టి చివరిగా నేను ప్రార్థన చేసి ముగించాలని కోరుకుంటున్నానండి.